హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. ఈరోజు నేను మీకు కట్టు పొంగల్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఆల్రెడీ మనకి దేవీ నవరాత్రులు వచ్చేస్తున్నాయి కదా! మన దేవీ నవరాత్రుల్లో చాలా రకాల ప్రసాదాలు చేస్తూ ఉంటాం. అందులో కట్టు పొంగల్ కూడాను. కట్టు పొంగలి మామూలుగా చేస్తేనే మనం అంటే రెగ్యులర్‌గా ఎలా చేస్తాం అలా చేస్తేనే చాలా కమ్మగా ఉంటది. మరి ఇప్పుడు డబల్ వస్తదనమాట కమ్మదనం. ఎలాగో నేను చూపిస్తాను. కొబ్బరి పాలతోటి ఇంకా రెట్టింపు రుచి వస్తది. చాలా బావుంటది. మామూలుగానే మనం ఎప్పుడైనా టిఫిన్స్‌లో కూడా చేసుకుంటాం కట్టు పొంగలి. ప్రసాదాలుగా కూడా చేస్తాం. ఎప్పుడు కావాలన్నా, ఎప్పుడు చేసినా కమ్మగా చాలా బావుండాలి అంటే ఇప్పుడు నేను చేసినట్టు చేయండి. చాలా బావుంటది. మరి ఇప్పుడు కట్టు పొంగల్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అలాగే ముందుగా అందరికీ దేవీ నవరాత్రులు, దసరా శుభాకాంక్షలండి. ఇప్పుడు కట్టు పొంగల్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇదిగోండి ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను. మనం ఏ రైస్ తీసుకుంటామో ఆ రైస్‌కి తగ్గట్టుగా వాటర్ పోసుకుంటే కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా ఉంటదనమాట మనకి కట్టు పొంగలైతేని. ఒక గ్లాసు రైస్ తీసుకున్నానండి. ఒక గ్లాసు రైస్‌కి ముప్పావంతు అదే గ్లాస్ తోటి పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పు ఏంటంటే ఒక గ్లాస్ రైస్‌కి హాఫ్ ఏసుకుంటారు. లేదంటే గ్లాసు ఫుల్లుగా కూడా వేసేసుకుంటారు. లేదంటే ముప్పావంతు వేసుకుంటారు. మన టేస్ట్‌ని బట్టి అనమాట. నేనైతే ముప్పావంతు వేస్తాను. ఇదిగోండి ఈ పెసరపప్పు మాత్రం కొంచెం లైట్‌గా వేయించుకుందాం. వేయించుకోవడం అనంటే మనకి ఎక్స్‌ట్రా ఫ్లేవర్ వస్తదా? రాదా? అంటే ఆ కమ్మదనం ఖచ్చితంగా ఉంటదండి కొంచెం వేయించుకున్నామంటేని. మామూలుగా ఒట్టిగానే వేయించేసుకోవాలిది. ఇదిగోండి లైట్‌గా వేయిస్తానండి. మరీ ఎక్కువగా కలర్ అంతా చేంజ్ అయిపోయేలాగది అవసరం లేదు. సిమ్‌లో పెట్టుకొని వేయించుకుంటే చక్కగా ఈవెన్‌గా వేగుద్ది. హైలో అది పెట్టేసామంటే ఒక్కొక్క బద్ద మాడిపోతదనమాట. అలా మాడిపోతే ఎక్కడన్నా మాడిందనుకోండి పప్పు, ఆ రుచి ఉండదు. ఆ మాడిన ఫ్లేవరే వచ్చేస్తూ ఉంటది మనకి. పెసరపప్పు చూడండి చక్కగా కలర్ కొద్దిగా లైట్‌గా చేంజ్ అయింది కదా! సరిపోతుంది. మరీ ఎక్కువ చేంజ్ అయిపోవాలి అనట్లేదు. లైట్‌గా పచ్చి వాసనది ఉండదనమాట. తినేటప్పుడు మనకి కమ్మగా ఉంటుంది. ఇదిగో. అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసి వేరే దాంట్లోకి తీసుకొని బియ్యంతో పాటు కడిగి తీసుకొస్తాను. ఇదిగోండి ఈ గిన్నెలో ఒక 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. మంచి నెయ్యి తీసుకున్నాం అనుకోండి ఆ ఫ్లేవర్ చాలా బావుంటది. ఆ టేస్ట్ గాని అదిరిపోద్దనమాట. కొంచెం కాగాలి. కాగుతుంటే మనకి కమ్మటి వాసన రావాలి చూడండి. అప్పుడే బావుంటుంది. ఇగో రైస్ మనం కడిగిన రైస్ ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని కొంచెం వేగనిస్తే బావుంటుంది. ఇలాగా ఒక 2 నిమిషాలైనా సరే ఈ నేతిలో వేయించుకోవాలి. వాటర్ బాగా వాడిపోవాలి. అంటే నీళ్ళు వాడిపోయిందనుకోండి, అప్పుడు మనకి రైస్ గానీ, పప్పు గానీ కొంచెం వేగుద్ది. తడిగా ఉన్నా కూడా పర్వాలేదు. కానీ ఇది వేగితేనే చాలా రుచిగా ఉంటది. కర్ణాటకలో మా ఇంటి దగ్గరలో ఒక గుడిలో ప్రసాదం చేసేవారండి. పెసరపప్పు రైస్ వేయిస్తుంటే నేతిలో అసలు ఎంత వాసనొచ్చేదంటే చాలా సువాసన అసలనమాట. అందరికీ ఆ ప్రసాదం ఎప్పుడు పెడతారే, ఎప్పుడు తిందామా అన్నంతగా అనిపించేది. ఇవిగోండి కొబ్బరి మనం మిక్సీ వేసుకునే ముందే కొబ్బరి ఆ బ్రౌన్ కలర్ లేయర్ అంతా చెక్కేసుకొని అప్పుడు ముక్కలు కోసుకొని మిక్సీలో వేసుకుంటే తెల్లగా ఉంటాయన్నమాట. లేదంటే అక్కడ నలకలు నలకల్లాగా కనిపిస్తూ ఉంటుంది. వాటర్ కొంచెం ఎక్కువే వేసుకొని మిక్సీ చేసుకున్నాను నేను కొబ్బరి అయితేని. ఇందులో ఒక గ్లాసు బియ్యం వేసుకుంటున్నాం కదా! పెసరపప్పు కొలత అవసరం లేదండి. ఓన్లీ దీనికి మన కట్టు పొంగలికి మాత్రం రైస్ ఎంత తీసుకుంటున్నామో దాన్ని బట్టే మనం కొలుచుకోవాలన్నమాట. అయితే ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే 7-8 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. అది కొబ్బరి పాలు గానీ, లేదంటే వాటర్ కానీ ఏదైనా సరే 7-8 గ్లాసులు వేసుకోవాలనమాట. ఇదిగో 5:30 గ్లాసులయినియండి ఇవి కొబ్బరి పాలైతే. మిగతావి వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు. 6, 7, 8 ఇందులో ఒక స్పూను ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు వేసేసుకొని చక్కగా ఒకసారి ఇలా కలిపేసుకొని జాయిగా ఉడకనివ్వాలి. రైస్ అది ఏదైనా ఉడికించుకునేటప్పుడు ఇలా జల్లిముకుడు లాంటివి ఏదైనా ఉంటే వేసుకోండి. లేదంటే నార్మల్ ప్లేట్స్ అయినా పెట్టేసుకోవచ్చు. అయితే ఇలాగ మనం డైరెక్ట్‌గా ఉడకపెట్టుకునే కన్నా కుక్కర్‌లో అయితే ఇంకా తొందరగా అయిపోతది. కానీ ఇలా ఉడికిచ్చింది చాలా రుచిగా ఉంటదనమాట. మనం ఫాస్ట్‌గా అయిపోవాలంటే కుక్కర్‌లో పెడతాం కదా! కానీ పెట్టేటప్పుడు ఇలాంటి గిన్నె అంటే మన కుక్కర్ సైజుని బట్టి ఒక గిన్నె పెట్టుకొని అందులో కుక్కర్‌లో వాటర్ వేసుకొని ఆ గిన్నెలో ఈ పప్పు అది వేసేసుకొని వాటర్ వేసుకొని మూత పెట్టుకొని అప్పుడు కుక్కర్ మూత పెట్టుకోవాలి. అంతేకాని డైరెక్ట్‌గా మన రైసు, పప్పు అన్నీ ఏది పప్పు ఉడకబెట్టినా ఇలాంటివి ఏవి ఉడకబెట్టినా వాటర్ పోసి మూత పెట్టేస్తారు. అది ఉడుకుద్దో లేదో తెలీదు. అంటే దాని కెపాసిటీ ఎంతున్నదో కూడా చూసుకోకుండా ఫుల్‌గా వేసేస్తుంటే అది పేలిపోతున్నాయి. తక్కువేసినా గానీ ఒక్కొక్కసారి ఆ విజిల్ లోపలికెళ్తే పేలిపోతాయండి కుక్కర్‌లో తిని. అందుకని అస్సలు మీరు అలా పెట్టకండి. ఏదైనా గిన్నెలో పెట్టుకోండి. డైరెక్ట్‌గా అసలు పెట్టకూడదనమాట. ఎప్పుడో కొంచెం వేసుకునేటట్టయితే పర్వాలేదు గానీ, లేకపోతే అస్సలు అలా డైరెక్ట్‌గా పెట్టకండి. మనమే చేసామంటే మన పిల్లలు గూడా అలాగే చేస్తారు. వాళ్ళకి తెలీదు గదా! ఎప్పుడైనా సరే మనం నేర్పించేటప్పుడు గూడా ఇలాంటి గిన్నెలో ఎందులోన్నా వేసుకొని పెట్టేలాగా
చూడండి. ఎందుకంటే కుక్కర్లు పేలినాయి అంటే మనకు చాకరీ ఓ పక్కన, అది కూడా మళ్ళీ ఏమైనా మొహం మీదకి అది ఏమైనా చెదిరిందంటే చాలా కష్టం కదా. ఓకేనా, మరైతే ఇది దగ్గరగా ఉడుకుతుంది, చూపిస్తాను చూడండి మీకు. ఇదిగోండి కొబ్బరి కదా, ఇలాగా పైకి ఇలా పొంగుతున్నట్టు వస్తూ ఉంటుంది చూడండి. ఒకసారి మధ్య మధ్యలో కలుపుకోండి, ఇంకా ఉడకాలి బాగాను. ఇదిగోండి, ఒకవేళ పొంగుద్ది అనేటట్టయితే కొంచెం ఒడిగిలుగా పెట్టుకోండి మూత అయితే. ఇదిగోండి దగ్గర పడిపోతుంది. ఇదిగో చూడండి, మరి ఎక్కువగా ఇలాగా మనం రైస్ ఉడికినప్పుడు ఎలా అవుతుందో అలా అవ్వకూడదు, ఇలా జారుగా ఉండాలి. చూడండి మెత్తగా ఉడికిపోయింది మనం వేసిన క్వాంటిటీకి అయితేని. ఇలాగా ఒక్కసారి కొంచెం ఇంకా మెత్తగా కావాలంటే ఇలాగ మెదుపుకోవచ్చు, ఇలాగ పలుకుగా ఉండాలంటే మన ఇష్టం అనమాట. మనకి హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి, ఈ రైస్ ఎలాగో మెత్తగా అవ్వాలి కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మీడియం కానీ సిమ్లో పెట్టుకోవచ్చు. సిమ్లో అయితే చాలాసేపు వరకు ఉడకదు, మీడియంలో పెట్టుకుని లాస్ట్లో దగ్గర పడుతుంది అన్నప్పుడు ఒక 2-3 నిమిషాలు ముందే మనం సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. లేదంటే మనం వేసిన పాలు కానీ, అంటే కొబ్బరి పాలు కానీ వాటర్ కలిపి వేసాం కదా, అదంతా మరిగిపోయి సరిగ్గా ఉడకదనమాట. ఇలా చూడండి, ఇలా మెదిపేసుకోవాలి, ఇలా మెదిపేసుకుని అలా జాయిగా ఉడకనిద్దాం. పోపు వేసేసుకుందాం, పోపు రెడీ చేసుకుందాం. ఇదిగోండి పోపు వేసుకోవడానికి ఒక 5-6 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. మనకి ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు, నార్మల్గా చేసుకున్నప్పుడు నెయ్యి అవసరం లేదండి, నూనె కూడా వేసుకుని పోపు వేసేసుకోవచ్చు. నెయ్యి కాగిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేస్తానండి, ఒక 1/4 టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకుని, అలాగే కొంచెం అల్లం ముక్కలు, అలాగే మనం కొంచెం కచ్చాపిచ్చ కింద దంచుకున్న మిరియాలు 1 స్పూను. కొంచెం కావాలంటే ఎక్స్ట్రా వేసుకోవచ్చు, అది మనం తినేదాన్ని బట్టి అనమాట. అలాగే జీడిపప్పు, ఎండుమిరపకాయలు ఏదో వేసుకున్న మన తృప్తి కోసం అంతే, లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. పచ్చిమిరపకాయలు ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకోండి. కారం బాగా తక్కువ తింటాము మేము తినమంటే తగ్గించేసుకోండి, ఒకటే పచ్చిమిరపకాయ వేసుకోండి. కరివేపాకు మర్చిపోయాను, పక్కనే చెట్టు ఉంది కాబట్టి తొందరగా కోసి వేస్తున్నాం, అదే మామూలుగా అయితే మళ్ళీ బయటికి వెళ్ళి తేవాల్సి వచ్చేది. ఇందులో ఒక్క చిటికెడు పసుపు వేసుకోండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఇది పోపు వేసేసుకోండి. పోపు ఇందులో వేసేస్తాం. ఇలా చక్కగా కలిపేసుకుని ఒక్క నిమిషం మూత పెట్టేసుకోండి. ఇదిగోండి మన కట్టి పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసుకున్నాం కదా, మనకి దేవుడి ప్రసాదం లాగైనా ఇలా చేసుకోవచ్చు, లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగైనా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. లంచ్ టైంలో అయినా కూడా చేసుకోవచ్చు. మనకి ఇందులో ఏంటంటే కొబ్బరి పచ్చడి కానీ, లేకపోతే ఏదైనా పచ్చడి వేసుకుని తింటాం కదా, అది కూడా అవసరం లేదు. ఎందుకంటే పచ్చిమిరపకాయలు, మిరియాలు, ఈ ఘాటు కూడా ఉంటుంది, కొబ్బరి ఫ్లేవర్ కూడా ఉంది కదా, పాలతోటి కమ్మగా ఉంటుంది. కొంచెం వేసుకుని తినేస్తే చాలండి, ఇంకేం పని కూడా తొందరగా అయిపోతుంది. ఇదిగోండి మన వేడి వేడి కట్టు పొంగల్ అయితే రెడీ అయిపోయింది. నేను ఈ ఇస్తరాకులు డొప్పలు ఉంటాయి చూడండి, అందులో వేస్తున్నాను. వేడి కట్టు పొంగలి కొన్నండి ఎలా తింటే బాగుంటుందో అలాగే తినాలన్నమాట. మనం స్పూన్లది వేసుకుని తిన్నాం అనుకోండి, ప్లేట్లో పెట్టుకుని, ఆ టేస్ట్ వేరే అనిపిస్తుంది. ఇలా ఇస్తరాకులు కానీ, లేదంటే అరిటాకులో కానీ ఇలా తిన్నామంటే ఆ టేస్ట్ ఇంకా ఎందుకో మరి పెరిగిపోద్ది. ఏమంటారు, నిజమా కదా చెప్పండి? కట్టు పొంగల్ అయితే రెడీ అయిపోయింది కదా, వేడి వేడిగా టేస్ట్ చేసి చెప్తాను. కట్టు పొంగల్లో ఇంగు కూడా వేసుకుంటారు, కానీ నేను వెయ్యనండి. ఎందుకంటే పులిహోరలో కానీ కొన్నిట్లో ఇంగు వేస్తే తింటారు మా ఇంట్లో, కానీ కట్టు పొంగల్లో ఇంగు వేస్తే మాత్రం అసలు తినరు వాళ్ళు. కదండి, నేను కూడా తిన్నాను, ఎందుకో తెలియదు మరి, నేను కూడా తిన్నాను అనమాట, అందుకే వేయలేదు. మీకు ఒకవేళ కావాలంటే ఇంగు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కట్టు పొంగలి వేడి వేడిగా తిని టేస్ట్ చేస్తాను మీకు. ఇదిగోండి వేడి వేడిగా కట్టు పొంగలి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. తినకుండా ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు తెలుస్తుందా టేస్ట్ ఎలాగుంది అనంటే, తినకపోయినా కానీ ఆ చేసే విధానాన్ని బట్టి మనకు అర్థమైపోద్ది. ఏమంటారు? అబ్బా ఎంత కమ్మగా ఉందో అండి నిజంగా. పెసరపప్పు కమ్మదనం ఎలాగో మనకు తెలిసిందే కదా, అలాగే కొబ్బరి పాలు కూడా వేసాం కదా, ఇంకా టేస్ట్ చాలా బాగుంది. ఇందులో పోపులో ఆవాలు కూడా వేసుకుంటారు, నేను ఆవాలు కూడా వేయనండి. చాలా బాగుంది. కట్టు పొంగలి మొత్తం తినేసి నేను చెయ్యి కడుక్కుని వచ్చి అప్పుడు మాట్లాడుతున్నాను, ఎందుకంటే అది తినేటప్పుడు మధ్యలో ఆపాలంటే కష్టంగా ఉంది, అందుకని. నాకైతే చాలా బాగా నచ్చిందండి కట్టు పొంగల్ అయితే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో ప్రసాదంగా పెసరపప్పు బూరెలు చేయబోతున్నాను, అది కూడా తప్పకుండా చూడండి. అయితే మా వీడియో నచ్చిందా మీకు? నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.